బతుకున్నాడో ఎక్కడ పోయాడో తెలియదు, మాయమైపోయాడు. ఆయన తమ్ముడు ఇద్దరు మాయమైపోయారు. సో ఇటువంటివి జరుగుతాయి. అక్కడ కనీసం 200-300 మంది చంపారు వాళ్ళు. బయటకు వచ్చినేమో 10 మంది చనిపోయారు ఏదో వచ్చింది, కానీ 200 పైబడి చంపేశారు వాళ్ళు. సో అందుకని వాళ్ళకి మానవ హక్కులు లాంటివి ఏమీ లేవు. పంజాబీ ఆర్మీకి వ్యతిరేకంగా ఎవడన్నా వాళ్ళని నాశనం చేసేస్తారు. సో అది ఒకటి. ఆయనకు ఉన్నటువంటి ప్రెషర్, అంతర్గతంగా చాలా ప్రెషర్ ఉంది. భారతదేశం కొట్టిన దెబ్బకు ఆయన యొక్క ఇంటర్నల్గా ఆయన మీద గౌరవం తగ్గిపోయింది. వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరు కూడా ఆయన గౌరవించట్లేదు. అందుకనే ఇవన్నీ మూమెంట్ ఈ లాస్ట్ ద బ్యాటిల్ వెరీ నెక్స్ట్ డే ఫీల్డ్ మార్షల్ అయిపోయాడు. కరెక్ట్. సో ఈ నారేటివ్స్ అని ఇన్ఫ్యాక్ట్ నాకు రీసెంట్గా ఈ ఆప్ సింధూర్లో ప్రభుత్వానికి అడ్వైజ్ ఇస్తున్నటువంటి ఒక సీనియర్ రిటైర్డ్ ఆర్మీకి మన ఫోర్సెస్ సంబంధించిన వ్యక్తి, పేరు చెప్పడం అనవసరం మనం, ఆయనతో నేను చర్చిస్తున్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే మనకు ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనం కోల్పోలేదు. మరి ఎందుకు చెప్పట్లేదు అంటే కనుక ఏదో స్ట్రాటజిక్ రీజన్ ఉంది అందుకని చెప్పట్లేదు అని చెప్పాడు. అది కూడా డీటెయిల్స్ నాకు చెప్పలేదు. కానీ నేను అడిగిన సూటి ప్రశ్న, మనకి ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ పోయాయని అడిగాను. ఒక్కటి కూడా పోలేదు అన్నాడు ఆయన. రైట్, టెక్నికల్ స్నాగ్ ఏదో ఒకటో రెండింటికో వచ్చాయి, అవి పాకిస్తాన్ వల్ల కాదు, మనకే ఏదో ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఒక మెషినే కదా, ఏదో మనకి ఆఫ్టర్ ఆల్ మనకు తేజస్ దుబాయ్ ఎయిర్ షోలో క్రాష్ అయింది కదా, అటువంటి ఏవో టెక్నికల్ స్నాగ్ లాంటివి వచ్చింది, కానీ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనకు కోల్పోలేదు అని అన్నారు ఆయన. సో అఫీషియల్ అంటే ఆథెంటిక్ సోర్స్ నుంచి మాట్లాడుతున్నాను. కానీ ఎందుకు చెప్పట్లేదు భారతదేశం మాకేం ఒక్క ఎయిర్ క్రాఫ్ట్లో పోలేదు అనడానికి ఏదో స్ట్రాటజిక్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి గేమ్ ప్లాన్ ఉండొచ్చు, వాళ్ళకి మనకు తెలియదు. సో ఈరోజు పాకిస్తాన్ అంటే అసీం మునీర్ అన్ని విధాల అతను ఎక్స్పోజ్ అయిపోయాడు కాబట్టి చాలా టెన్షన్లో ఉన్నాడు. అందుకని హమాస్ని దించాడు. హమాస్ వస్తే కనుక హమాస్ టాక్టిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు కొన్ని సంవత్సరాలు, అంటే ఇది ఈ సంవత్సరం ఏం చేయాలని కాదు వాళ్ళు ప్లాన్ చేసేది, 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు వాళ్ళు. విజన్ డేస్ వాళ్ళు మొత్తం గాజా కిందంతా చీమల పుట్టలాగా మొత్తం టనల్స్ పెట్టుకున్నారు. కొన్ని 100 కిలోమీటర్ల టనల్స్ ఉన్నాయి. అండ్ వై కుడ్ ది ఇజ్రాయలీస్ డిడ్ నాట్ నోటీస్ అండి ఇది? అంటే వాళ్ళకి తెలుసు, ప్రతిసారి దాడులు అయినప్పుడు చూస్తున్నారు. ఇజ్రాయెల్ ఏంటంటే దాన్ని మొత్తం వెకెట్ చేసి వెళ్ళిపోయారు. మొట్టమొదటి దేశం ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ప్రజలని గన్ అట్ ద పాయింట్ ఆఫ్ అ గన్ వాళ్ళని ఫోర్స్ఫుల్గా సొంత పౌరులని గాజా నుంచి తీసుకెళ్ళిపోయినటువంటి దేశం ఇజ్రాయెల్. గాజాలో జ్యూస్కి చాలా కిబ్బట్స్ అని ఉండేవి. వాళ్ళ కిబ్బట్స్ అంటే వాళ్ళ ఫార్మింగ్ హౌస్ అనుకుందాం, ఫామ్ హౌసెస్ అనుకుందాం, అటువంటివి. అక్కడి నుంచి వీళ్ళని వాళ్ళ సొంత పౌరులని, ఇజ్రాయలీ పౌరులని వాళ్ళు మేము వెళ్ళడానికి మేము ఇంట్రెస్ట్ లేదు, మేము వెళ్ళము, నిరాకరిస్తున్నాం అని వాళ్ళని అందరినీ పట్టుకొని ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి ఇజ్రాయెల్ తీసుకెళ్ళిపోయారు. ఆ భూములన్నీ మళ్ళీ వాళ్ళకి గాజా అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పారు. ఒక్క సంవత్సరం ఇవన్నీ లూట్ చేసి పడేశారు. ఈరోజు ఏం పరిస్థితి ఉంది, అద్భుతంగా ఉన్నటువంటి ఆ ఫామ్ హౌస్లన్నీ హమాస్ వచ్చిన తర్వాత ధ్వంసం చేసి పడేసింది. వాళ్ళకు కొన్ని మిలియన్స్ ఆఫ్ టన్స్ ఆఫ్ సిమెంటు, పైప్ లైన్స్, కన్స్ట్రక్షన్ కోసం వచ్చేవన్నీ కూడా కింద టనల్స్ కింద వాడుకున్నారు వాళ్ళు. ఎక్కడి నుంచి వస్తారు? ప్రపంచం అంతా ఏడుస్తుంది కదా. ఇరాన్ ఆ వెపన్ సప్లై చేస్తుంది, వాళ్ళకి టాక్టికల్ హమాస్కి ఫండింగ్ ఇస్తుంది. కానీ ఆ గాజా సిటీకి కన్స్ట్రక్షన్ కావాల్సినటువంటి మెటీరియల్ అందరు దానాలు చేస్తున్నారు కదా. మనకు సౌదీ, యుఏఈ, ఈజిప్టు వీళ్ళందరూ దానాలు చేస్తున్నారు. అమెరికా, యూరోప్ వాళ్ళు కూడా పైసలు ఇస్తున్నారు. రీకన్స్ట్రక్షన్ అంటారు, ఏదో రీహాబిలిటేషన్ అంటారు, ఇంకేదో స్కూల్ కట్టడానికో హాస్పిటల్ కట్టడానికి ఇస్తారు. దాంట్లో ₹100 ఖర్చు పెడతారు, మిగతా అంత పైసలంతా కూడా ఈ టనల్స్ కింద వాడుకున్నారు. అందుకని అక్కడ డ్రైనేజ్ లేదు, వాటర్ సప్లై లేదు, డ్రైనేజ్ వెళ్ళడానికి పైపులు లేవు, వాళ్ళకి పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికి వచ్చినటువంటి మొత్తం మెటీరియల్ కూడా వీళ్ళు టనల్స్ కింద వాడేసుకున్నారు. ప్లస్ స్మగ్లింగ్ కూడా, ఎందుకంటే ఈజిప్ట్లో వాళ్ళకి టనల్స్ ఉన్నాయి, సో అక్కడి నుంచి తెచ్చుకునేవాళ్ళు. సో దాంతో వాళ్ళు ఈ టనల్ నెట్వర్క్ పెట్టుకున్నారు. అందుకని ఇన్ని రోజులు తట్టుకోగలిగారు. సేమ్ హిజ్బుల్లా కూడా చేసింది. హిజ్బుల్లాకు ఒక డిసడ్వాంటేజ్ ఏముందంటే కనుక మనకు లెబనాన్లో ఇజ్రాయెల్ బార్డర్కిను తర్వాత మనకు హిజ్బుల్లా ఉన్నటువంటి స్థావరాలకి మధ్యలో ఒక చిన్న నది వెళ్తుంది. నది కింద వీళ్ళు టనల్స్ పెట్టలేరు కాబట్టి ఇజ్రాయెల్ ఏం చేసిందంటే నది దాకా వీళ్ళు కబ్జా చేసేసుకున్నారు. నది దాకా వీళ్ళకి గస్తీ తిరుగుతుంది. యాక్చువల్గా మన ఇండియన్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంది అక్కడ లెబనాన్లో. స్టిల్ అండి ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేయట్లేదు, ఊరికే ఉన్నారు అక్కడ. ఎందుకు ఆహార పుష్టి నైవేద్యం నష్టి అన్నట్లు వాళ్ళు కూర్చోన్నారు అక్కడ, అంతకుమించి ఏం చేయరు వాళ్ళు. సో వాళ్ళని బేఖాతరు చేసి ఇజ్రాయెల్ వెళ్ళి ఆ ప్రాంతం అంతా కూడా ఆక్యుపై చేశారు. అక్కడ ఉన్న టనల్స్ అంతా ధ్వంసం చేశారు. ఈ లెబనాన్లో ప్రాబ్లం ఏంటంటే కొండల్లో ఉన్నాయి అవి. కొండలో ఉన్న టనల్స్ మనం ఎలా కొడతాం, మనం భూమి మీద నార్మల్ భూమి మీద అయితే కొట్టచ్చు. సో అందుకని అది ఉంది. ఆ నదికి ఆవలి వైపు వాళ్ళకు ఇప్పుడు కూడా హిజ్బుల్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఉంది వాళ్ళకి. కానీ గాజాలో ఓపెన్ ప్లేన్ కదా, అది కొండలేం లేవు, ఓపెన్ డెజర్ట్ లాంటిది అది. దాని కింద వీళ్ళు సొరంగాలు కట్టారు. రీసెంట్గా ఒక వారం క్రితం 28 కిలోమీటర్ల కొత్త టనల్ దొరికింది వీళ్ళకి.
28 కిలోమీటర్ల టనల్. దాంట్లో రమారమి 800 రూమ్స్ ఉన్నాయట. 80 పైబడి వాళ్ళకు ఏదో ఒక ఏమంటారంటే రూమ్ అంటే ఒకరిద్దరు కూర్చోవడానికి ఉన్నట్టు అటువంటివి. ఒక రమానమి 80 పైబడి వాళ్ళకు మేజర్ రూమ్స్ అంటే కాన్ఫరెన్స్ రూమ్లు లాంటి పెట్టుకోవడానికి, ఆయుధాలు పెట్టుకోవడానికి, తిండికి, వీటికన్నిటికీ. సో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా కట్టారు. ఒక దగ్గర అటాక్ అయితే ఇంకో దగ్గర వెళ్ళడానికి. సో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే సిమెంట్ పంప్ చేస్తుంది. సో లోపల ఉన్నటువంటి హమాస్ అక్కడే చచ్చిపోవాలి వాళ్ళు. అలా అటు ఇటు సిమెంట్ కంకర వేసేసి మధ్యలో వెంట్స్ నుంచి కూడా రాకుండా మొత్తం క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళకి దొరకని టనల్స్ ఇంకేమైనా ఉన్నాయో మనకు తెలియదు. దాంట్లో ఎంతమంది నర్సు దొరికిన దాంట్లో తెలియదు మనకి. ఎందుకంటే వీళ్ళు అటు ఇటు కలిపి పంప్ చేసేస్తున్నారు. ఫస్ట్ సీ వాటర్ పంప్ చేశారు, తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది పెడుతున్నారు, మనకు సిమెంట్ పంప్ చేస్తున్నారు. ఇంత ప్రయత్నం చేస్తున్నా కానీ హమాస్ ఓడించలేకపోతుంది ఇజ్రాయెల్. ఫైనల్గా డొనాల్డ్ ట్రంప్ 20 పాయింట్ ఫార్ములాను ఒప్పుకొని సీజ్ ఫైర్ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, అది వేరే చర్చ. బెంజమిన్ నెతన్యాహు మాస్టర్ స్ట్రోక్, అది ట్రంప్ను ఫుల్ వాడుకున్నాడు, అది వేరే విషయం. కానీ ఇంత ప్లానింగ్ 20-30 ఏళ్ళకు ప్లానింగ్ చేయగలిగినటువంటి హమాస్ని ఈరోజు లాహోర్లో దించడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ భారతదేశంతో ఫైట్ చేయడానికి హమాస్ ఇప్పుడు వాళ్ళకు టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఇవ్వబోతుంది. సో ఫ్రైటనింగ్ డెవలప్మెంట్ సార్ ఇది. డెఫినెట్ మన సరిహద్దుల్లో అంతా కూడా తేలిగ్గా తీసుకునే వ్యవహారం కాదు ఇది. అబ్సల్యూట్లీ. సో మన సరిహద్దుల్లో అంతా కూడాను వాళ్ళు ఇటువంటి టనల్స్ పెట్టే దిశగా వాళ్ళు మొత్తం స్ట్రాటజీ ఇవ్వబోతున్నారు వాళ్ళు. అందుకని మనకు వాళ్ళ చీఫ్ ఎవరు అంటే ఇప్పుడు హమాస్ జనాల్ని లేపేయంగాను కొత్త కొత్త వాళ్ళు పుట్టుకొస్తున్నారు కదా, ప్రస్తుతం ఎవరు సార్ అంటే వాడికి స్ట్రాటజీ డిజైనింగ్ అంతా? హలీల్ అని ఒకడు ఉన్నాడు. వాళ్ళు వారం రోజులు ఉంటారు, 4 రోజులు ఉంటారు, చచ్చిపోతారు వాళ్ళు. ఇట్ డస్ నాట్ మ్యాటర్. వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఆ పాలసీ, ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో. ఇస్మాయిల్ హనియా పోయాడు, ఏమైంది? ఏమవలేదు, ఇంకోటి వచ్చి టేక్ ఓవర్ చేశాడు. అది లీడర్తో సంబంధం లేకుండా ఆ మూమెంట్స్ జరుగుతున్నాయి. హెజ్బొల్లా కానీ అంతే, హమాస్ కానీ అంతే, హౌతీలు కానీ అంతే. వాళ్ళ లీడర్స్ ఎవరు మనకు తెలియాల్సిన అవసరం కూడా లేదు. తెలియగానే వాళ్ళ ఇంటెలిజెన్స్ యాక్షన్లో ఇజ్రాయెల్ కొట్టేస్తుంది వాళ్ళని. అయినా కానీ వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు, ఆ మూమెంట్ నడుస్తూనే ఉంటుంది. ఇంకోటి పుట్టుకొస్తాడు. ఇంతవరకు అందరూ ఏం చెప్పారంటే హమాస్ ఓన్లీ గాజాలో ఉంది, వెస్ట్ బ్యాంక్లో లేదు అని చెప్పారు. వెస్ట్ బ్యాంక్లో ఈరోజు ఇజ్రాయెల్ రేడ్ చేస్తే కనుక అక్కడ చాలామంది దొరికారు హమాస్ వాళ్ళు. అందుకని అది ఒక భయంకరమైన ఆసురీ శక్తి. దానికి సపోర్ట్ వీళ్ళందరూ ఇస్తున్నారు. ఉమెన్ కమాండర్స్ను కూడా తయారు చేసుకుంటున్నారు వాళ్ళు. ప్రస్తుతానికి అక్కడ లేరు, హమాస్లో లేరు. వీళ్ళు మొదలుపెట్టారు, జైషే మహమ్మద్ మొదలుపెట్టాడు. ఇప్పుడు షహీన్ ఉంది కదా, ఆవిడ దాంతోనే వచ్చింది కదా. సో అది మరి దాన్ని కూడా వాడుకోవచ్చు వీళ్ళు. అంటే పాకిస్తాన్ ఏంటంటే హైబ్రిడ్ వార్ఫేర్ ఇంతవరకు ఏం చేశారో నెక్స్ట్ గేర్, ఇప్పుడు 2nd, 3rd గేర్లో వెళ్తుంది, 5th గేర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మనకి ఈ ప్రాబ్లం ఉంది. మన దేశంలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం చాలా డిఫెన్సివ్ మైండ్ సెట్ మంది. నన్ను ముట్టకు నా మాలకాకి, నువ్వు నన్ను టచ్ చేయకపోతే నేనే పట్టించుకోను, నా దగ్గరకు వచ్చినప్పుడే అప్పుడే కొడతాను. డిఫెన్స్, మన మినిస్ట్రీ పేరే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. డిఫెన్సివ్ మైండ్ సెట్ మంది. మొత్తం సరిహద్దులో ఫెన్స్ మనం వేసుకున్నాం. అది ఒక 50-60 మీటర్లు మన సైడ్ మనం వేసుకున్నాం ఫెన్స్. అటు సైడ్ వాడికి ఫెన్స్ లేదు, ఏమీ లేదు. ఒక్క పాకిస్తానీ పోస్ట్ కూడా కనిపించదు మనకి. ఎవడో ఉన్నాడు మధ్య మధ్యలో టవర్లు పెడతాడు, వస్తే వస్తాడు, లేకపోతే లేదు. వాడు ఫ్యాగ్ ఉంటుంది, అంతే, ఇంకేముండదు వాడికి. ఎందుకంటే వాడికి కాన్ఫిడెన్స్ ఏంటి, భారతదేశం వాడు రాదు అని. మనం సరిహద్దులను గౌరవిస్తాం కాబట్టి వాడికి ఏం డోకా లేదు. మనం ఎందుకు వేసుకున్నాము, వాడు గౌరవించాలన్న భయంతో మనం కూర్చున్నాం. ఇప్పుడు ఆ డాక్టరీన్ మారాలి. ఇప్పుడు హమాస్ వచ్చి అక్కడ లాహోర్లో వాళ్ళు మాట్లాడారంటే పిఓజేకే కావచ్చు, లేదా మనకు గిల్గిట్ బాల్తిస్తాన్ కావచ్చు, లేదా మనకు పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ కూడాను వల్నరబుల్ ప్రాంతం అంతా కూడా వాళ్ళు మోస సొరంగాలు కట్టడం ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఉండొచ్చు, మనకు తెలియదు. దాని స్ట్రాటజీ అన్ని ప్లాన్ చేస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఎక్కడ నిఘా ఎక్కువ పెట్టామో అక్కడ వదిలేసి ఇంకో దగ్గర చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్లోనో సర్ క్రీక్ ఏరియాలోనో అక్కడంతా మార్షీ ల్యాండ్స్ కదా, నదులు గిదులు అన్నీ ఉంటాయి, చిన్న చిన్న వాగులు ఉంటాయి, అక్కడ ఏదైనా మొదలు పెట్టచ్చు వాడు. అలాగే మనకు రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ ఈ ప్రాంతంలో చేయొచ్చు వాడు, మనకు తెలియదు. సో ఏం స్ట్రాటజీస్ వాళ్ళు అవలంబించబోతున్నారో మనం వీ షుడ్ బి వెరీ కాషియస్ అబౌట్ ఇట్. సో అందుకని రాబోయే రోజుల్లో మనకు వ్యతిరేకంగా ఒక పెద్ద స్కీమింగ్, చాలా రోజుల కోసం స్కీమింగ్ అన్నది ఇప్పుడు జరగబోతోంది. అక్కడ మనం ప్రొయాక్టివ్గా ఉండాలి. మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత, రోటీ ఖావ్ వర్నా మేరా గోలీ ఖావ్ అన్నారు. అంటే నువ్వు నీ పాటికి నువ్వు ఉన్నావంటే నేనేం పట్టించుకోను, నువ్వు కనుక నన్ను ఏమైనా అన్నావంటే కనుక నేను చంపుతాను, గోలీకే బదులా గోలా, ఇవన్నీ చెప్పారు ఆయన. గోలీకే బదులా గోలా అంటే నువ్వు నా మీద బుల్లెట్ ఫైర్ చేస్తే అప్పుడు నేను షెల్ కొడతాను అన్నారు ఆయన. నువ్వు మీద నాకు ఫైర్ చేయకపోతే నేను పట్టించుకోనన్నా అర్థం.
అది ఆ విధానం మంచిది కాదు కదా సార్. మనం వీ షుడ్ హ్యావ్ సమ్ చేంజెస్ ఇన్ అవర్ ఎక్స్టర్నల్ అబ్సల్యూట్లీ మన విదేశాంగ విధానంలో ఇంత ఉదారత్వం అయితే పనికిరాదు. కరెక్ట్, అబ్సల్యూట్లీ రైట్. అందుకని ఇప్పుడు మనకు మారవలసిన ఆవశ్యకత ఉంది. ఇజ్రాయెల్ ఎలాగైతే చేస్తుంది వెదర్ అంటే ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కానీ దీని మీద ఆలోచన చేశారు అంటే బయట ప్రజలందరికీ చెప్పక్కర్లా, అట్లీస్ట్ వెళ్ళాల్సిన సెక్షన్స్కి వెళ్తుందా ఆలోచన చేస్తున్నామన్న మెసేజ్ అయినా పంపించారా? చేయండి, చేయలేకపోండి. అంటే ఇప్పుడు అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని భావజాలం అంతా కూడా ఇంకా బ్రిటిష్ భావజాలమే ఉంది వాళ్ళకి. ఆ స్ట్రక్చర్స్ అన్నీ అలాగే ఉన్నాయి, ఆ స్లేవరీ స్ట్రక్చరే ఉంది వాళ్ళది. నన్ను ముట్టకు నామాల కాకి ఒకటి, రెండవది ఎక్కడేసిన ఒంగోలు అక్కడే స్టేటస్కో మెయింటైన్ చేయడం, ఇదే వాళ్ళ ఆలోచన ఉంటుంది. డిఫెన్స్కి సంబంధించి ఫోర్సెస్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఆలోచన చేస్తున్నాయి. కానీ వీళ్ళకి